అతడు మసిబొగ్గును పట్టుకుని పిండి వెన్నెల్లాంటి వెలుగునిస్తాడు. ఇతడు వెలుగుల దారులు వేసి తను పుట్టిన బాపట్లకు, తను పెరిగిన భద్రాచలానికి వెలుగుల వంతెనలు కట్టగలడు. మోటుపల్లి మనసు మెత్తదనం, ప్రసన్నకుమార్ నవ్వు పసితనపు పరిమళం. ఇతడు సైనికుడి రూపంలో ఉన్న నాయకుడు. అతడు వెలుగు నిర్మాణాలను నిర్మించే అత్యాధునికుడు. ఇతన్ని చూస్తే బాహుబలాన్ని చూసినట్లు. ఇతని సంకల్పం వెలుగిచ్చే విద్యుత్ కేంద్రం. ఇతన్ని ఎక్కడేసినా సృష్టికారునిగా పరిశ్రమిస్తాడు. ఇతను సౌరశక్తిని వెలిగించే మహాశక్తి. ఇతడికి మండే బొగ్గు భాష తెలుసు. విద్యుత్తును వెలిగించి దేశాన్ని వెలిగించడం తెలుసు. ఇతడిది వెలుగుల సామ్రాజ్యం. చెకుముకి రాళ్లతో నిప్పును రాజేసి పరవశిస్తాడు. మోటుపల్లికి మూగ మనసుల బాధ తెలుసు. ప్రసన్నకుమార్కు విద్యుత్ సౌదాల నిర్మాణాలు తెలుసు. ఉక్కు కండరాలపై చెమట చుక్కలే దేశ సంపదలని మురుస్తాడు. బాపట్ల నుంచి భద్రాచలం దాకా, ఖమ్మం కిల్ల నుంచి నైవేలి ఎన్ఎల్సి జెండ దాకా ఎదిగొచ్చిన తెలుగు బిడ్డడు మన మోటుపల్లి. అతడి చూపు విద్యుత్ కేంద్రం రెటీనా. శోధించి తనకు తాను 50కి పైగా పరిశోధనా పత్రాలై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ బెస్ట్ జనరల్ అవార్డు అయ్యాడు. తన సంకల్పానికి పునరుత్పాదక శక్తినిచ్చి ఉత్పత్తి పెంచేశారు. అవార్డులాయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రజలు కేంద్రీకృత సంస్కృతికి మోటుపల్లి ప్రతిబింబం. తానే ఉత్పత్తి జెండానై నైవేలిని నడిపిస్తున్నాడు. ఏటికి ఎదురీదగలవాడే ప్రవాహాలను మళ్లించగలడు. పరవనార్నే మళ్లించి అడ్డంకులను తొలగించాడు. గని పురోగతినే ప్రాణంగా చేసుకుని లిగ్నైట్ ఉత్పత్తి శక్తయ్యాడు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 2 3 చేసి సంస్థ జెండా నెగురేసి నైవేలి లిగ్నైట్ గనికి లైట్ అయ్యాడు. తన నైపుణ్యాలతో ఉత్పత్తి సవాళ్లను ఎదుర్కొని నైవేలిని నడిపిస్తున్న దార్శనిక సాంకేతిక నాయకుడు. కాయ కష్టాలు తెలిసినోడే సామాజిక బాధ్యతై నిలుస్తాడు. సంపద సృష్టికి దార్లేసి తనను తాను ధన్యం చేసుకున్నాడు. ఎన్ని విజయాల మెట్లెక్కినా తన మూలాలను మరువనోడు. జన్మనిచ్చిన మట్టి రుణం తీర్చుకోవాలంటాడు.